హాయ్ హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక రెండింటి స్పెషల్ కాంబినేషన్తో ఒక ఈవినింగ్ స్నాక్ కిందన్నా తినచ్చు లేకపోతే అన్నంతోనైనా రొట్టెలతోనైనా మనం తీసుకోవచ్చు ఆ రెండు మంచి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా అండి క్యారెట్ మీద ఉన్న తొక్క క్యారెట్ తొక్క తరువాత పెసలు ఈ రెండింటి కాంబినేషన్తో అదిరిపోయే టేస్ట్తో పిల్లలు కూడా ఈ క్యారెట్ తొక్క మనం వేయడం వలన వాళ్ళకి మనం ఒక మంచి నూడిల్స్ అండి అని చెప్పామనుకోండి తప్పకుండా వాళ్ళు నమ్మేసి తినేస్తారు ఎంతో హెల్దీ అయిన ఫుడ్ను మనం పిల్లలకు కూడా పెట్టవచ్చు మరి క్యారెట్ తొక్క పెసలు ఈ రెండింటి కాంబినేషన్తో కర్రీ ఎలా చేయాలో చూద్దామా నేను ఇక్కడ 250 గ్రామ్స్ క్యారెట్ని తీసుకుని దాని మీద తొక్కను తీసానండి క్యారెట్లు శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్న తొక్కను ఈ విధంగా మనం తీసి ఒక బౌలులో అనేది తీసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ కర్రీకి క్యారెట్ తొక్కే ముఖ్యము క్యారెట్ తొక్కలో కూడా వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి దీనిని పిల్లలకు చూపిస్తే ఇది కొత్త రకమైన నూడిల్స్ అని కూడా అనుకుంటూ ఉంటారు చాలా హెల్దీ కదా ఇప్పుడు స్టవ్ని వెలిగించి దాంట్లో నేను ప్యాన్ అనేది పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి తరువాత ఒక పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసి దానిని కూడా నేను వేసాను ఒక్కసారి దీనిని కలుపుదామండి దీనిని సిమ్లో పెట్టి మనము చేసుకోవాలి తర్వాత 2 టమాటాస్ని సన్నగా కట్ చేసి దానిని కూడా నేను వేసానండి ఇప్పుడు ఆనియన్స్ని టమాటాను కొంచెంగా అంటే ఒక 2 మినిట్స్ దాకా మనం మగ్గనిద్దాము ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ క్యారెట్ తొక్కను తీసి పెట్టుకున్నాం కదా బౌల్లో ఇప్పుడు ఈ క్యారెట్ తొక్కను కూడా మనము దీంట్లో వేయాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా వైటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్ తొక్క ఇది పిల్లలకి కొత్త రకమైన నూడిల్స్ అని చెప్పండి చక్కగా నమ్మేసి తినేస్తారు ఇప్పుడు వీటిని కూడా కొంచెం మగ్గనిద్దామండి కొంచెం మగ్గిన తరువాత ఇప్పుడు ఏం వేయాలంటే పెసలు అనేవి వేయాలి ఈ పెసలను నేనేం చేశానంటే 4 అవర్స్ ముందే ఈ పెసలను నేను నానబెట్టిన తర్వాత ఆ పెసలు అనేది మనం వేయాలండి నేను ఇక్కడ ఒక బౌలుతో పెసలు అనేది వేస్తున్నానండి పెసలులో మనకు ఎన్ని వైటమిన్స్ ఉంటాయో మినరల్స్ ఉంటాయో మనందరికీ తెలిసినదే పెసలు అనేది ఒంటికి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అందుకని ఈ పెసలు క్యారెట్ కలిపి చేయండి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి నేను ఇక్కడైతే 1.5 స్పూన్ సాల్ట్ అనేది వేసాను తరువాత పసుపుని ఒక 1/2 స్పూన్ అనేది వేసుకోవాలండి తర్వాత 1/2 స్పూన్ కారం కూడా నేను వేసానండి ఇప్పుడు వీటంటి బాగా కలపాలి మనం ఇప్పుడు పెసలు క్యారెట్ మీద తొక్క మగ్గనివ్వడానికి దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేశానండి కుక్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నానండి ఈ విధంగా ఈ వాటర్ అనేది నేను పొయ్యలేదండి కానీ టమాటాలో వాటర్ ఉంటుంది తర్వాత ఉల్లిపాయలో కూడా వాటర్ ఉంటుంది కదా తర్వాత పెసలు కడిగేసి వేసినప్పుడు దాంతో పాటు కూడా కొంచెం వాటర్ అనేది పడింది ఇప్పుడు వీటంటిని బాగా ఉడికించాను ఒక 5 మినిట్స్ 5 మినిట్స్లో ఈ విధంగా ఉన్నది ఒకవేళ గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి తరువాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అనేది నేను కుక్ చేశాను చూడండి 2 మినిట్స్లో పూర్తిగా వాటర్ అనేది ఇంకిపోయి పూర్తిగా డ్రైగా అనేది వచ్చింది నాకైతే ఈ డ్రైగా ఇష్టమండి అందుకనే నేను డ్రైగా చేసుకుంటున్నాను లిక్విడ్గా నేను చేసుకోలేదు లిక్విడ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన సమయంలో కొబ్బరి అనేది నేను వేస్తున్నానండి ఇది నార్మల్గా మన కొబ్బరికాయ ఉంటుంది కదా దానినే నేను మిక్సీ చేసి వేసానండి ఒకవేళ మీరు కొబ్బరి వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు కానీ కొబ్బరి వేస్తేనే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి వేయడం వల్ల మనము కప్పులో తీసుకుని దీనిని పెట్టుకుని తినేసిన ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం సేపు అంటే కొబ్బరి వేసాం కనుక కొంచెం సేపు అనేది మగ్గనివ్వాలి ఎక్కువసేపు అనేది అస్సలు అవసరం లేదండి కొబ్బరి క్యారెట్ తొక్క పెసలు వీటన్నింటి కాంబినేషన్తో ఎంతో విటమిన్స్ మినరల్స్ ఉండే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీని మీద మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గనిచ్చాను మగ్గిన తరువాత నేను తీసాను చూడండి బౌలులోనికి నేను తీస్తున్నాను ఎంతో విడివిడిగా పొడి పొడిగా దాని మీద కొబ్బరిని కూడా కొంచెం జల్లితే చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది ఇలా బౌల్లోతోనైనా మనం తినేయవచ్చండి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది కావాలంటే దీని మీద నిమ్మకాయ పిండుకొని ఇలా ఉత్తి కూరనైనా తినచ్చు లేకపోతే రొట్టెలతో పాటు కానీ అన్నంతో పాటు కానీ తింటే చాలా బాగుంటుంది
పిల్లలకి ఇది చేసి తప్పకుండా పెట్టండి. వాళ్ళకి వైటమిన్ ఏ ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ కర్రీ తప్పకుండా మీరు చేస్తారనే అనుకుంటున్నాను. మరి ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా! ఒక్క లైక్ వేసుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ.